పట్టుకో 21K చింగేసేద్దాం అబిలిటీ మన వెపన్స్. యా 54K. గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఆర్స్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మెక్ అరేనా ఆడబోతున్నాం. సో ఈరోజు మెక్ అరేనాలో అయితే నేను ఒక కొత్త మెక్ ఒరాయన్ అయితే కొనబోతున్నా. సో మన గేర్ అప్లో అయితే మనం tier 6 నుంచి tier 7 బిట్టంగా వెళ్ళిపోతాం ఆ ఒక్క మెక్ కొనుక్కోగానే. సో చూపిస్తా, దాని స్టాట్స్ బిట్టని చూద్దాం. సో 6 ఉన్నాం, ఇంకొక 4 స్టార్స్ కావాలి 7 కొనికి. సో ఆ 4 స్టార్స్ అయితే మనకు ఒరాయన్ మెక్ అయితే ఇవ్వబోతుంది. నా ఏ కాయిన్స్ అయితే చూడండి 3695 ఉన్నాయి, ఇదేమో 1865. సో దీన్ని అయితే మొత్తం చూద్దాం. ఎనర్జీ కెపాసిటీ 16 వస్తుంది, హెచ్పి 68,000, స్పీడ్ ఏమో 23 కిలోమీటర్స్, పవర్ 392. హంటర్స్ మార్క్స్ దీని అబిలిటీ మనం తెలుసుకుందాం. సో అబిలిటీ ఏందో నేను అర్థం చేపిస్తా. దీని ఒకటి హంటర్ మార్క్స్ అనేది పోతుంది గైస్. అది పోయినాక మనకి డబుల్ డ్యామేజ్ పడుతుంది, వాళ్ళకి డబుల్ డ్యామేజ్ పడుతుందని ఉంది. చూడండి, హంటర్ మార్క్స్ డ్యామేజ్ 150 ప్లస్ 150 ఎక్కువ డ్యామేజ్. సో చూసుకోండి ఒకసారి. ఎపిక్ మేక్ ఒరాయన్, యూ విల్ గెట్ ఒరాయన్ ఎపిక్ మేక్ 4 స్టార్స్ 1865 ఎకర్స్ బొక్క పడబోతున్నాయి గాయస్. జో మన ఒరాయన్ మెక్ అయితే అన్లాక్ అయిపోయింది. ట్యాప్ టు కంటిన్యూ. వచ్చేసిన గైస్, tier 7 అన్లాక్డ్. ఇన్లీ 1 వస్తున్నాయి గైస్. ఆట్ మిక్స్ చూడండి గైస్, అసలుకి మొత్తం లెజెండరీ మిక్సే. బ్రిక్ హౌస్ కొనుక్కోవచ్చు గైస్ మనం 9 lakhsకి. సర్జ్ 9000 ఏకైన్స్ అంట. ఇవన్నీ 9,000 ఏకైన్స్ గైస్. ఇవన్నీ అమ్మా చాలా పైసా గైస్. ఇవి చాలా టైం పడుతుంది జమ చేయాలంటే. బ్రిక్ హౌస్ని కొనుక్కోవచ్చు, జర్రీజీ ఉంటుంది. సో మ్యాచ్లకి అయితే వెళ్ళాక చూపిస్తా గైస్. సో గైస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ఒరాయన్ మెక్తో డిస్క్ లాంచ్ చేస్తూ అయితే మనం మ్యాచ్లకి అయితే వచ్చేసేసినాం దుమ్ము దులపడానికి. సో మొన్న ఒక ల్యాన్సర్ వచ్చేసేసింది. ఈ ల్యాన్సర్ షీల్డ్ తిరిగిపోయింది ఇంకా. సో ఈయనకే ఇద్దామని ఫస్ట్ టార్గెట్. అబ్బా ఈ ల్యాన్సర్, అరే ఇంత డ్యామేజ్ ఇట్లా పడ్డదిరా. అరే ఏంది గైస్, అసలుకి ఏం గన్లు వాడుతారో తెలుస్తుంది బాట్ గాళ్ళు. సడన్గా నా 26 అయిపోయింది, నేను రష్ బిటన్ చేయలేదు ఇంకా. ఈయన ఒక మెక్ వస్తుంది, అరెక్ట్ వస్తుంది, ఇచ్చేసుకుందాం. ఇవి పట్టుకో. 17.3K 7K ఇస్తుంది గైస్. ఇది 17.3K చేసేసింది ఒరాయన్ మెక్ అబిలిటీ గైస్ అది. సో ఇంకా కిల్స్కి అయితే మనం పోదాం. అరే మళ్ళీ వస్తుంది ఆడే, మళ్ళీ వేద్దాం ఆన్కి. ఒరాయన్ చేసేసి అబిలిటీ పట్టుకో 2 షాట్స్కి అయిపోతారు గైస్ అందరూ, అంటే 4 షాట్స్కి. ఈయనకి వేసుకుందామంటే షీల్డ్ లోపల దాచుకుండు. ఈయన ఎట్లా వేయలేం మనం, వేరే నన్ను వేసుకుందాం అప్పటిదాకా. ఆ షీల్డ్ అయిపోయినట్టుంది, కొడదాం. పట్టుకో అత్తి నువ్వు బిట్ట పట్టుకో. ఏయ్ డబుల్ కిల్ గైస్, ఒకటే దగ్గర కిల్లింగ్ స్ప్రే అయిపోయింది. 4th కిల్ బిట్టం వచ్చేసేసింది, డబుల్ కిల్. అంటే మధ్యలో ఒక మెప్పు ఉన్నది, దీనికే వేద్దామని చూస్తున్నా, కానీ ల్యాన్సర్ ఉంది. సో చూసిరు కదా గైస్ ఒకసారి స్టామ్ ర్యాక్స్ వేసుకున్నప్పుడు ఎట్లా చేసింది ల్యాన్సర్ మనకి. కాబట్టి ఈ ల్యాన్సర్లతో జర జాగ్రత్తగా ఉంటున్నా. ఈయనకేసుకుందాం అప్పటిదాకా. పట్టుకో డామినేటింగ్ వచ్చేసింది గైస్ మనకైతే. సో నెక్స్ట్ ఇంకా కిల్స్ కావాలి నాకు. ఈడు రాడు, ఈయనకేయచ్చు గైస్, ఈయనకేసుకుందాం. పట్టుకో 21K చింగేసింది ఎందుకో. అరే నాది బిటన్ 10K వెళ్ళిపోయింది గైస్. ఒక్క షాట్కి 10K పోతుంది నాది వెళ్తూ. బయటికి వెళ్ళాను నేను. సో ఇట్లనే కొడుతా ఒకటి. అబ్బా ఇంకొక కిల్ సింగిల్ హ్యాండ్తోనే వేసేసిన గైస్ అని నేను. ఆడే రక్నస్ ఒకటి రష్ చేస్తుంది, కానీ అది మనకు దమ్ చేస్తుంది. అయినా కొడతా. పట్టుకో ఈ నెమిసిస్ వాళ్ళు ఒక లెజెండరీ అచీవ్మెంట్ నెమిసిస్. మన మీదికైతే ఒక జెఫర్ అయితే పాడ్గన్ చేసుకొని రష్ చేస్తుంది. అరే దాని అబిలిటీ ఇవ్వగలదు. అరే నేను అనుకున్నదే చేస్తుంది ఇదైతే. అలా పెట్టింది వాడగలచ్చు, నేను అయినా కిల్ చేసేస్తా. అబ్బా డబల్ కిల్, ర్యాంపేజ్ డబల్ కిల్. సో గైస్ నెక్స్ట్ మ్యాచ్లో అయితే వేరే వెపన్స్తో అయితే వస్తా. సో గైస్ సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం అయితే మన ఒరాయన్ అయితే వేసుకొని వెళ్ళిపోదాం.
సో మన దగ్గర అయితే ఒక లెజెండరీ మెక్ అయితే వచ్చింది వార్టెక్స్. సో ఆ టైంలో అయితే దీనికి ఫ్రీ వచ్చింది గైస్ ప్రోమో కోడ్లా. ఆ టైంలో నేను ఆడలేను. మీరు ఎవరైనా తీసుకుంటే కామెంట్ చేయండి గైస్ వార్టెక్స్ని. సో వార్టెక్స్ కోడ్ పెట్టాక వార్టెక్స్ అని వచ్చి ఉండే, కానీ నేను తీసుకోవడమే మర్చిపోయినా ఆ టైంలో. ఇక్కడ మస్తు మెక్స్ ఉన్నాయి, కానీ ఒక్కటి బిట్ట నా రేంజ్లోకి వస్తలేదు. ఇది ఒక లెజెండరీ మెక్ అయ్యి దాచుకొని ఆడుతుంది గైస్. ఇప్పుడు రష్ చేస్తుంది, అది దాని అబిలిటీ వేసుకొని రష్ చేస్తుంది గైస్. నేను బిట్టాను దీని దగ్గరికే పోతా ఉంది. రేంజ్లోకి వస్తారు కానీ కొట్టడానికి అయితేనే రానండి. దాచుకుంటారు మొత్తం వీళ్ళు బిట్టంగా కవర్ అండ్ ఫైర్ ప్లేయర్సే ఉన్నట్టు. సో ఇది ఒకటి వచ్చిండు, ఈ అబిలిటీ తర్వాత తీసేసా. 20k ఒక కిల్ వచ్చేసేసింది. అట్లనే ఏరియాస్ని చంపేసింది గైస్. ఇది ఒక్కటే షాట్లా ఏరియాస్ అసలు రావనే రావదు, ఒక్క షాట్లా అట్లా చంపేసింది. ఇది ఎవరైనా అబిలిటీ గైస్ అది. ఇంకా అన్ని లాంగ్ రేంజ్లోనే ఉన్నాయి. ఒక్కటి వస్తుంది బయటికి, కానీ అది వెపన్స్ పట్టుకుంటలేవు అన్నీ. ఇన్ని పట్టుకుంటాయి జర్రా రష్ చేస్తాను నేను, కనొద్దు. వాళ్ళ దగ్గర స్కైరో లాంచర్స్ ఉన్నాయి, ఐస్ గన్స్. ఇంకెళ్తే తక్కువ ఉంది. ఉట్టిగా చేసేసా, ఉట్టిగా వేసినా కానీ అయిపోతుంది గైస్. నేను ఉట్టిగా అబిలిటీ ఆన్ చేసిన. ఇంకోని పడుతుంది, ఇంకెంత ఉట్టిగా నేడుస్తా. నా అబిలిటీ ఇంకా రీలోడ్. అరే ఇది ఉరికిపోయింది గైస్. అప్పట్లో వేరేవాడు వచ్చేసేసిండు. క్యాన్సర్ కూడా ఇంటికి చూస్తా. పల్లె దుక్కినప్పుడు ఇడుస్తా. పడ్డాయి ఇక్కడ రావలేడాడు. అసిస్ట్ ఇంకొకటి వస్తుంది. ఇంక నా అబిలిటీ ఇద్దామని చూస్తున్నా. అబ్బా అబిలిటీ అని గోడకే పోయి పడ్డది, కానీ అయినా కానీ మస్తు డ్యామేజ్ పడ్డది, కానీ అది సావలేడు. నా అబిలిటీ పడుంటే అయిపోతుండే గైస్. ఆడు నా అబిలిటీ ఇడవకుండా టీ ఇస్తాను నేను. ఇంక అబిలిటీ ఇడుస్తా. అబిలిటీ ఇడిచేలో పట్టాను పోయి దాచుకుంటాను గైస్. ఈయనకేద్దాం అనుకుంటే ఇటు దాచుకుంటాను. ఇప్పుడు ఈయనకేద్దాము అబిలిటీ ఇడిచేసి విడిచేస్తా. మస్తు పడ్డది గైస్. ఆయనకి డ్యామేజ్ అయితే 3 kills ఇన్ ఎ రా. సో ఇంకా 2 minutes ఉన్నాయి మ్యాచ్కి అయితే. ఇంకెన్ని కిల్స్ తీయాలి ఇక లైన్గా. ఇంకొకటి వస్తుంది మెల్ల రాజేసి ఇంటికి పట్టుకుని. ఇంక అబిలిటీ ఇడుస్తా ఫస్ట్, తర్వాత ఇడిచేస్తా. అరే పైన ఉన్న గోడకే తాకినాయి గైస్ అన్నీ. హీలిక్స్ ట్రాక్స్లు ఈ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ లేదు. అది ఒకటి వస్తుంది గైస్. ఇంకా అబిలిటీ వస్తుంది ఫస్ట్. అబిలిటీ చేసిన ఇవి రిటర్న్ చేసిన 39.9k గైస్. ఒక్కొక్క షాట్కి 40k వస్తుంది. సో వీడు ఒకడు ఉన్నాడు, వీడు రష్ చేస్తాడేమో అని చూస్తున్నా, కానీ వీడు ఇంకా రష్ చేస్తలేడు. వీడు రష్ చేస్తే కొడతాము గైస్, కానీ రష్ చేస్తలేడు. వీడు ఒకడు వచ్చిండు, ఇంక వాడే బుల్లెట్లు ఎట్లా ఇంకిడుదాం ఒకటి వస్తుండు. అరే వాళ్ళు కట్టుకోవట్లేదు గైస్. ఇవో తీసుకో డామినేటింగ్ గైస్. వీడు ఒక జెఫర్ ఉంది వాళ్ళ టీంలో, కానీ జెఫర్ది రేడియోస్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది గైస్. నా జెఫర్కి అయితే అట్లా అయితే లేదు. దీనికేసామని చూస్తున్నా. అబిలిటీ పడలేదానికి. వీడు వచ్చిండు, పడలేవు అయినా కానీ. కొంచెం బయటికి తీసుకో. అరే మళ్ళీ ఒకటి తీసుకో. అదే టైం చూసి చూడదాం. వీడు వచ్చింది గైస్. ఇంక ఇచ్చేద్దాం. అబ్బా ఒక్కొక్కరికి ఇడుస్తా, అవి ఇంకొకరికి పడ్డాయి గైస్. జెఫర్కి ఇడుస్తే ఆయన ఇంకా ఉన్న మెక్క పడ్డాయి. కిల్ అయిపోయింది. ఇంకా 6 kills తీసిన. ఇంకొక కిల్ ఇద్దామని ఉంది నాకైతే. కనీసం అన్స్టాపబుల్ అనే చేస్తా. ఇంకిడుస్తా. అబ్బా ఈ ముంగటున్న డబ్బానే ఆపేసేసింది బుల్లెట్స్ని. ఇట్లా రష్ చేద్దాం గైస్ రైట్ సైడ్ నుంచి వెళ్ళి మెల్లగా. దీనికైతే ఇడిచేద్దాం. అబిలిటీ మనం వెపన్స్ 54k. ఇదేంది గైస్ పెరుగుతుంది డ్యామేజ్ అయితే. సో మ్యాచ్ అయితే విన్ అయిపోయినాం. నా ఎవరైనా వస్తుందని అయితే అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. నా ఎవరైనా వచ్చింది గైస్ విత్ ఓవర్ 7 kills. సో ఈ వీడియోకి అయితే ఇంత అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మొత్తం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో బాయ్.